సో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 ఇయర్స్ 100 మెమోరీస్ అనే క్యాంపెయిన్ ప్రోగ్రామ్కు ఈరోజు ముఖ్య అతిథిగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 92-95 బ్యాచ్ పూర్వ విద్యార్థి శ్రీ విజయ్ గారిని ప్రస్తుతం వాళ్ళు సంగెం మండలంలో మొండ్రాయిలో స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘకాలం విద్యార్థులకు విద్యా బోధన చేసి ఆచార్య బన్నాయలే గారి సతీమణి విజయ్ గారిని ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. 100 ఇయర్స్ 100 మెమోరీస్ సెలబ్రేషన్లో భాగంగా మేడం పూర్వ విద్యార్థుల యొక్క 100 మెమోరీస్ తీసుకొని ఘన చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ఒక గొప్ప కీర్తి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఈ 92-95 బ్యాచ్ లో మీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చదువుకున్నప్పుడు అప్పుడు వాతావరణం ఎలా ఉండేది? సో అలాంటి సోషల్ సబ్జెక్ట్ తీసుకొని మీరు ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో విద్యాదానం చేసే స్థాయికి ఎదిగారు. సో ఆ ప్రస్తావనాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మాట్లాడండి. నమస్తే సార్. ఆర్ట్స్ కాలేజ్ స్టార్ట్ చేసి 100 సంవత్సరాలు అనే సందర్భంగా నాకు ఈ అవకాశం దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను 92-95లో హెచ్పిఎస్ డిగ్రీలో చేరాను. మాకప్పుడు ప్రిన్సిపల్ గారు రవిప్రసాద్ సార్ ఉన్నారు. తర్వాత మా సబ్జెక్ట్ టీచర్స్ వచ్చినట్టయితే తెలుగులో రుక్మిణి మేడం, జ్యోతి మేడం, తర్వాత హిస్టరీ విషయానికి వచ్చినట్టయితే విజయబాబు సార్, హైమావతి మేడం, దయాకర్ సార్, తర్వాత పబ్లిక్ గార్డ్ చొక్కారావు సార్, జనార్దన్ సార్, తర్వాత సోషాలజీ విషయానికి వచ్చినట్టయితే రవిప్రసాద్ సార్, గంటా చక్రపాణి సార్. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది సబ్జెక్ట్ విషయంలో ఆ రోజుల్లో కూడా మేము టైం ప్రకారం 9 కంటే 9 లోపే ఉండేవాళ్ళం. మేము వచ్చేటప్పటికే రవిప్రసాద్ సార్ అక్కడ ప్రిన్సిపల్ గారు ఎవరు ఏ టైంకి వస్తున్నారు ఎట్లా అనేది అక్కడే ఉండేది, గేట్ దగ్గరే అందరినీ చక్కగా చూసుకునేవారు. తర్వాత మేము మధ్యాహ్నం తర్వాత కూడా క్లాసులు వినేవాళ్ళం. తెలుగు చెప్పిన వాళ్ళు మా సారు కూడా ఉన్నారు, ఐలే సార్ కూడా. అవును సార్. సెకండ్ ఇయర్ లో నేను వారికి స్టూడెంట్ను. చాలా బాగా ఒక్కొక్కరు ఒక ఏది మన తెలుగు విషయానికి వచ్చినట్టయితే రుక్మిణి మేడం, జ్యోతి మేడం, సార్. తర్వాత ఇవే కాకుండా మాకు సైన్స్ అండ్ సివిలైజేషన్ ఉండే, దాంట్లో చూసినట్టయితే ప్రోలారం సార్. హిస్టరీ అండ్ హెరిటేజ్ కల్చర్ ఉండే, కుమారస్వామి సార్ చెప్పేవారు. సోషాలజీ వీళ్ళతో పాటు స్వామి సార్, సమ్మయ్య సార్ చెప్పారు. జనార్దన్ రావు సార్ పబ్లిక్ గార్డ్ చెప్తున్నారు అంటే ఆ పాఠం వింటున్నంతసేపు మంత్రముగ్ధులమై వినేవాళ్ళం. గంటా చక్రపాణి సార్ సోషాలజీ పాఠం కూడా అలా చెప్పేవారు, రవిప్రసాద్ సార్ కూడా అలా చెప్పేవారు. ఆ తర్వాత హైమావతి మేడం ఇప్పటికీ కూడా మర్చిపోలేము హిస్టరీ పాఠం, దయాకర్ సార్. తర్వాత ఎగ్జామ్స్ అంతా బాగా చదివేవాళ్ళం. నేను హిస్టరీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక పేపర్ అంటే అడిషనల్ పేపర్ ఇవ్వడానికి ఒక 15 నిమిషాలు లేట్ అయింది. నేను అప్పుడు అన్నాను లేట్ అయింది కాబట్టి నాకు 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు. అట్లా 40-50 పేజెస్ రాసేవాళ్ళం, అంత బాగా చదివేవాళ్ళం. తర్వాత ఇప్పుడున్న మా సార్ కొన్ని చెప్పారు, ఇది లేడీస్కి కొంచెం ఆ ఫెసిలిటీ ఉండేది కాదు ఆ రోజులలో, అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. క్లాస్ రూమ్ లో మీ సంఖ్య తక్కువ ఉండేదా మేడం? చాలానే ఉండేది సార్, ఎక్కువనే ఉండేది సార్, తక్కువ ఏం లేదు, చాలా ఎక్కువ ఉండేది. మా క్లాస్మేట్స్ అందరం కూడా దాదాపుగా జాబ్ సంపాదించుకున్నాం సార్. అందరు కూడా టీచర్స్, హెచ్ఎంస్ అయిన వాళ్ళు ఉన్నారు. మా సోషాలజీలో మాత్రం సుబ్బలక్ష్మి అని నేను ఇద్దరం ఉన్నాం. ఆ ఇద్దరం కూడా ఇప్పుడు మేము గెజిటెడ్ హెచ్ఎంస్ని ఇద్దరం కూడా. అది నాకు చాలా మంచి జ్ఞాపకాన్ని ఇచ్చింది సార్. చాలా ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆర్ట్స్ కళాశాలకు బన్నా ఐలయ్య గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. సో వీరి కుటుంబంలో వారి సతీమణి గారు విజయ్ గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్టూడెంట్గా ఉన్నప్పుడు బన్నా ఐలయ్య సార్ అక్కడ లెక్చరర్గా ఉండడం అనేది ఒక మంచి ప్రస్థానం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య బన్నా ఐలయ్య గారికి, వారి సతీమణి విజయ్ గారికి మా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. వాళ్ళ టైం కేటాయించేసి ఈ మెసేజ్ ఇవ్వడం అనేది నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.